project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. ఆచార్య జయశంకర్ గారి పేరు మీద నెలకొల్పబడ్డ ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు గత 12 రోజులుగా చేస్తున్న వీరోచిత పోరాటం. ఎందుకంటే ఈ యూనివర్సిటీకి చెందిన విలువైన 100 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించిందని జీవో 55 రిలీజ్ చేసినట్టుగా తెలిసి యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా గత 12 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు, శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో ఉండే ఏ పెద్ద మనిషి కూడా వీళ్ళ బాధలు వినడం లేదు, ఈ చెట్ల బాధను వినడం లేదు, ఇందులో ఉండే మరి జీవాల బాధలు వినడం లేదు. ఇక్కడ ఉండే ఏదైతే బయోడైవర్సిటీ ఉన్నదో ఆ బయోడైవర్సిటీ గురించి ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు. వాళ్ళకి ఎంతసేపు రియల్ ఎస్టేటు, ఎకరాల భూమి, లేకపోతే రియల్ ఎస్టేటు ఆ కంపెనీల బాధలే గుర్తుకొస్తున్నాయి తప్ప ఈ పేద విద్యార్థుల బాధలు గుర్తుకొస్తలేవు. అందుకొరకే మేము ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున విద్యార్థులకు సంఘీభావంగా ఈ యూనివర్సిటీ నుండి ఈ హైకోర్టు బిల్డింగ్ వేరే చోటికి తరలించాలి, ప్రపోజ్డ్ హైకోర్టు బిల్డింగ్ వేరే చోటికి తరలించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ శాంతియుతంగా పోరాటం చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా మేమందరం కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. వాళ్ళు ఎంతో కష్టపడి దాదాపు 25 సంవత్సరాల నుండి మరి గొప్ప సైంటిస్టుల పర్యవేక్షణలో ఇక్కడ చాలా చక్కగా మరి అంతరించిపోతున్న వృక్షాలను రక్షిస్తూ, అంతరించిపోతున్న మూగజీవాలను రక్షిస్తూ గొప్ప పరిశోధనలు చేస్తూ తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఎక్కువగా దిగుబడి వచ్చే వంగడాలను తయారు చేయాలని రాత్రింబవలు శ్రమిస్తున్న విద్యార్థులకు సంబంధించిన భూమిని ఒక్క జీవోతోని వాళ్ళను ఏమాత్రం కన్సల్ట్ చేయకుండా, వాళ్ళ ప్రొఫెసర్లను కన్సల్ట్ చేయకుండా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఇవాళ ఈ భూమిని గుంజుకుంటున్నారు. దీన్ని మేము అపోజ్ చేస్తున్నాం. మొత్తం తెలంగాణలో ఉండే రైతాంగం అంతా కూడా అపోజ్ చేస్తుంది. ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా పేద వర్గాలకు చెందిన వాళ్ళు, లక్షల ఫీజులు కట్టి, క్యాపిటేషన్ ఫీజులు కట్టి, డొనేషన్లు కట్టి ప్రైవేట్ యూనివర్సిటీలో చదవలేక ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్మెంట్ మీదనే ఆధారపడి ఇంత గొప్ప చరిత్ర ఉన్న 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యూనివర్సిటీని మరి రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నదని మాకు అర్థమవుతుంది. ఇప్పటికే ఈ భూములలో చాలా వరకు కూడా యూనివర్సిటీ భూముల్లో చాలా వరకు కూడా అన్యాక్రాంతమైనవి, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు గుంజుకున్నాయి. నిజంగా ప్రభుత్వానికి హైకోర్టుకు గొప్ప బిల్డింగ్ కట్టాలంటే ఇదే రాజనగర్ పక్కపొంటి రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీలకు విల్లాలు కట్టడం కోసం 1000 ఎకరాలు దారాదత్తం చేసింది. అందుకెళ్ళి 100 ఎకరాలు తీసివ్వండి, అదే జడ్జిలకు అవే విల్లాలు కట్టివ్వండి, అదే లాయర్లకు కట్టివ్వండి విల్లాలు. ఎవరొద్దు అంటున్నారు? ఈ పిల్లల నోట్ల మట్టి కొడుతున్నారు. మరి మీరు కేబీఆర్ పార్కులో కట్టగలరా? కేబీఆర్ పార్క్ సిటీ సెంటర్లు ఉంది, దాంట్లో కట్టగలరా హైకోర్టు? అదేవిధంగా మీరు ఇందిరా పార్క్లో కట్టండి, లేకపోతే బొటానికల్ గార్డెన్లో కట్టండి, లేకపోతే సంజీవయ్య పార్క్లో కట్టండి. ట్యాంక్ బండ్ పక్కన ఉంటే అక్కడ ఎందుకు కట్టరు? అంటే ఇక్కడైతే విద్యార్థులు మరి చెట్లను కొట్టేసి ఎవరు కట్టమంటున్నారు? గుట్టలలో కట్టండి, రాచకొండ గుట్టలలో కట్టండి, గుండ్లే ఉన్నాయి కదా. ఈ యూనివర్సిటీలో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఖతం చేసి, చెట్లను ఖతం చేసి, బయోడైవర్సిటీని ఖతం చేసి, విద్యార్థుల పరిశోధనలు చేయకుండా వాళ్ళ నోట్ల మట్టి కొట్టి వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున నిరుద్యోగులుగా మారే కుట్ర జరుగుతున్నది. ఇక్కడ ఉండే 1000 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు జీవో 111 తీసేస్తామంటున్నారు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దారాదత్తం చేసి ఒక్కొక్క ఎకరానికి కోకా పెట్టినట్లయితే అమ్మిన 100 కోట్లకు, ఇది 200 కోట్ల రూపాయలకు అమ్మి వాళ్ళు డబ్బులు చేసుకోవడం కోసమే జరుగుతున్నది తప్ప విద్యార్థుల ప్రయోజనాల గురించి కాదు. ఏదో విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏం చేసినా నడుస్తుంది, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టో, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరి ఆయనతో భయపెట్టించో, లేకపోతే మరి ఎగ్జామ్స్ పెట్టో, అవి పెట్టో, ఇవి పెట్టో విద్యార్థులను మరి వాళ్ళ ఆ వాయిస్ను క్రష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి బహుజన్ సమాజ్ పార్టీ ఎట్టి పరిస్థితులు కూడా విద్యార్థుల పక్షానే ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల పక్షానే ఉంటుంది, రైతన్నుల పక్షానే ఉంటుంది. వాళ్లకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం మేము ప్రేక్షక పాత్ర వహించము. అందుకొరకే దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న, గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకండి. గత ప్రభుత్వం ఉస్మాన్ యూనివర్సిటీ భూములు గుంజుకోవాలనుకున్నది, గత ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకోవాలనుకున్నది. సో దాంట్లో వాళ్ళ విద్యార్థుల పర్మిషన్ లేకుండా, యూనివర్సిటీ ప్రొఫెసర్ల పర్మిషన్ లేకుండానే ఆ భూములన్నీ గుంజుకోవాలని ప్రయత్నం చేసిన ఆనాడు విద్యార్థులకు తిరగబడ్డారు కాబట్టి దాగింది. ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంత ప్రజలు ఈ భూమిని ఒప్పుకోరు, విద్యార్థులు ఒప్పుకోరు, ప్రొఫెసర్లు ఒప్పుకోరు, బహుజన్ సమాజ్ పార్టీకి ఒప్పుకోదు. మరి అన్ని పార్టీలు కూడా దీని మీద స్పందించాల్సిందిగా కూడా తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను పిలుపునిస్తూ మరి ఇంత శాంతియుతంగా ఈ పోరాటం చేస్తున్న విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.